నమస్కారం. మీరు కష్టపడి సంపాదిస్తారు, పొదుపు చేస్తారు. కాని మీ డబ్బు ఎప్పుడూ ఒకే చోట నిశ్చలంగా ఉంటే అది చనిపోయినట్లే. మీరు మీ ధనాన్ని మీరు నిద్రపోతున్నప్పుడు కూడా పనిచేయించాలి. అదే పెట్టుబడి యొక్క అసలు శక్తి. ఆచార్య చాణక్యుడు పెట్టుబడి గురించి ఒక పాత కాని శక్తివంతమైన సూత్రాన్ని చెప్పాడు. చాణక్య నీతి: గడ్డకట్టిన నీరు ప్రవహించదు, నిశ్చలంగా ఉంచిన ధనం వృద్ధి చెందదు. చాణక్యుడి దృష్టిలో ధనాన్ని సరైన చోట పెట్టడం అనేది ఒక రాజు తన సైన్యాన్ని సరైన యుద్ధభూమికి పంపడం లాంటిది. ఈరోజు మనం మీ డబ్బును రెట్టింపు చేసే ఆ 3 సరైన ప్రదేశాలు ఏంటో, వాటిని నేటి ఆర్థిక ప్రపంచంలో ఎలా అన్వయించాలో తెలుసుకుందాం. తెలివిగా పెట్టుబడి పెట్టండి. ధనాన్ని మీకోసం కష్టపడేలా చేయండి. మొదటి చోటు: జ్ఞానం మరియు నైపుణ్యం. స్వయం పెట్టుబడి. చాణక్య నీతి: జ్ఞానాన్ని సముపార్జించడానికి ఖర్చు చేసే ధనమే అత్యుత్తమ పెట్టుబడి. ఆ ధనం ఎన్నటికీ నాశనం కాదు. చాణక్యుడు దేనికి అత్యధిక విలువ ఇచ్చాడంటే అది జ్ఞానానికే. మీ బ్యాంకు బ్యాలెన్స్ 0 అయినా మీ జ్ఞానం మరియు నైపుణ్యం మీ దగ్గర ఉంటే మీరు మళ్లీ సంపాదించగలరు. కానీ జ్ఞానం లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నా వాటిని పోగొట్టుకుంటారు. జ్ఞానమనేది మీరు ఎప్పుడూ పోగొట్టుకోలేని ఆస్తి. అందుకే మీ సంపాదనలో కొంత భాగాన్ని మీ మెదడుపై పెట్టుబడి పెట్టడం మొదటి మరియు అతి ముఖ్యమైన పని. ఇది భవిష్యత్తులో మీ ఆదాయ సామర్థ్యానికి భరోసా ఇస్తుంది. మీరు పనిచేస్తున్న రంగంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఖర్చు చేయండి. ఉదాహరణకు, మీరు సేల్స్లో ఉంటే డిజిటల్ మార్కెటింగ్ లేదా లీడర్షిప్ నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. మంచి పుస్తకాలు, ఆన్లైన్ కోర్సులు లేదా ఒక గురువును సంపాదించడానికి వెచ్చించే డబ్బు అనేది అత్యధిక రాబడిని ఇస్తుంది. మీ వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మీరు మార్కెట్లో ఎక్కువ విలువను సంపాదించగలరు. కొత్త సాంకేతికతలను నేర్చుకోకపోతే మీ వ్యాపారం వెనకబడిపోతుంది. మీ నైపుణ్యం పెరిగితే మీ జీతం పెరుగుతుంది. మీరు కొంత డబ్బును నేర్చుకోవడానికి ఖర్చు చేస్తే అది మీ జీవితాంతం మీ ఆదాయాన్ని పెంచుతుంది. ఇది షేర్ మార్కెట్లో వచ్చే లాభాల కంటే స్థిరమైన బలమైన రాబడి. మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనా మీ జ్ఞానం యొక్క విలువ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది లేదా పెరుగుతుంది. మీరు మీ జ్ఞానాన్ని ఉపయోగించి సంపాదించే ధనానికి పరిమితి లేదు. మీ సామర్థ్యమే మీ నిజమైన మూలధనం. దానిపై పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ ఆదాయ సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటారు. ఈ పెట్టుబడికి దొంగలుండరు, పన్నులుండవు. ఇది ఎప్పటికీ మీ దగ్గరే ఉంటుంది. అందుకే ప్రతి ఆర్థిక ప్రణాళికలో ఒక స్థిరమైన మొత్తాన్ని స్వయం అభివృద్ధి కోసం తప్పక కేటాయించాలి. రెండవ చోటు: నమ్మకమైన వ్యాపారం, భాగస్వామి సహకారం ద్వారా వృద్ధి. చాణక్య నీతి: వ్యాపారమును సత్యము, విశ్వసనీయత కలిగియున్న భాగస్వామితో మాత్రమే పంచుకోవలెను. చాణక్యుడు ఒక రాజు తన శక్తిని పెంచుకోవడానికి ఎలా నమ్మకమైన మంత్రులను, మిత్రులను ఎంచుకోవాలని చెప్పాడో, అలాగే పెట్టుబడి పెట్టేవారు కూడా నమ్మకమైన వ్యాపారాలను, భాగస్వాములను ఎంచుకోవాలి. మీరు స్వయంగా వ్యాపారం చేయకపోయినా మీ డబ్బును ఇతరుల వ్యాపారంలో పెట్టుబడిగా పెడతారు. ఆ ఇతరులు నిజాయితీపరులు కాకపోతే మీ ధనం నాశనమవుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం లాభాన్ని చూసి కాకుండా ఆ వ్యాపారం యొక్క నైతికత, నాయకత్వం మరియు విశ్వసనీయతను పరిశీలించండి. ఆ కంపెనీ లేదా భాగస్వామి విలువలు మీ విలువలతో సరిపోలాలి. లాభాల కోసం మాత్రమే పనిచేసే కంపెనీలు దీర్ఘకాలంలో నిలబడలేవు. పారదర్శకత లేని వ్యాపారాలలో డబ్బు పెడితే మీరు ఎప్పుడైనా నష్టపోవచ్చు. ఒక వ్యాపారం యొక్క విజయం దాని నాయకుడి నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక అన్వయం: స్టాక్ మార్కెట్. మీరు ఒక కంపెనీ షేర్లు కొనేటప్పుడు ఆ కంపెనీ యొక్క నాయకుడి చరిత్ర, దాని నిర్వహణ ఎంత నిజాయితీగా ఉందో పరిశోధించండి. కేవలం తక్షణ లాభాల కోసం కాకుండా భవిష్యత్తులో ఆ కంపెనీ యొక్క వృద్ధి సామర్థ్యంపై దృష్టి పెట్టండి. నాయకుడి దూరదృష్టి, నైతిక విలువలు మీ పెట్టుబడికి భద్రతనిస్తాయి. వ్యాపార భాగస్వామ్యం. ఏదైనా స్టార్టప్లో లేదా చిన్న వ్యాపారంలో పెట్టుబడి పెడితే భాగస్వామి యొక్క నిజాయితీని, కష్టపడే తత్వాన్ని పరిశీలించండి. మంచి ఆలోచన కానీ సోమరి అయిన భాగస్వామి కంటే సాధారణ ఆలోచనతో కష్టపడే నిజాయితీపరుడైన భాగస్వామి ఉత్తమం. డబ్బును తెలివైన, నిజాయితీపరుడైన వ్యక్తి చేతిలో పెడితే అది రెట్టింపవుతుంది. డబ్బును మోసగాడు లేదా సోమరి చేతిలో పెడితే అది నాశనమవుతుంది. పెట్టుబడి అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు సంస్థ యొక్క నేపథ్యాన్ని పూర్తిగా పరిశోధించడం అత్యవసరం. మూడవ చోటు:
భూమి మరియు బంగారం నిలకడైన రక్షణ. చాణక్య నీతి. భూమి మరియు లోహాలు, బంగారం, వెండి అత్యంత స్థిరమైన సంపద. చాణక్యుడి కాలంలో కూడా ద్రవ్యోల్బణముండేది. అంటే డబ్బు విలువ కాలక్రమేణా తగ్గుతుంది. డబ్బు విలువ తగ్గకుండా నిలబెట్టేవి భూమి మరియు బంగారం. వీటి విలువ తరగదు, పెరుగుతుంది. ఈ రెండూ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే ఆస్తులు. వీటిని కష్టకాలంలో కూడా అమ్మి డబ్బుగా మార్చుకోవచ్చు. భూమి అనేది తరగని వనరు. జనాభా పెరిగే కొద్దీ భూమికి డిమాండ్ పెరుగుతుంది. చాణక్యుడు భూమిపై దాని పెరుగుతున్న విలువ మరియు స్థిరమైన ఆదాయం రెండూ లాభదాయకమని చెప్పాడు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి దీర్ఘకాలికంగా అత్యంత సురక్షితమైనది. ఇది మీకు స్థిరమైన అద్దె ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు దాని విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే భూమి కొనుగోలులో కూడా లీగల్ అంశాలు, స్థానం ముఖ్యం. బంగారం అనేది కష్టకాలంలో అత్యవసర నిధిగా కూడా పనిచేస్తుంది. ఆర్థిక పతన సమయంలో ద్రవ్య విలువ పోయినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. అందుకే చాణక్యుడు బంగారాన్ని నిధిగా ఉంచాలని చెప్పాడు. బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ఒక కరెన్సీ. ఇది మీ పోర్ట్ఫోలియోకు సురక్షితమైన కవచాన్ని అందిస్తుంది. మొత్తం సంపదలో కొంత భాగాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టడం తెలివైన పని. మీ పెట్టుబడిని ఈ 3 చోట్ల జ్ఞానం, వ్యాపారం, షేర్లు, భూమి, బంగారం విభజించడం ముఖ్యం. దేనిలో నష్టం వచ్చినా మరొకటి రక్షిస్తుంది. ఈ పెట్టుబడి విభజన అనేది మీ ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. అత్యధిక రిస్క్ తీసుకునే పెట్టుబడులు, మధ్యస్థ రిస్క్ పెట్టుబడులు మరియు తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడులు, ఇలా విభాగాలు చేసుకుంటే మీ సంపదకు భద్రత ఉంటుంది. ఈ 3 చోట్ల పెట్టుబడి పెట్టడానికి చాణక్యుడు తప్పనిసరిగా పాటించాల్సిన 3 నియమాలను చెప్పాడు. రిస్క్ మరియు వయస్సు. నియమం: వయస్సు పెరిగే కొలది రిస్క్ తగ్గుతూ పోవాలి. అన్వయం: మీ వయస్సు 20 నుంచి 35 ఉంటే మీకు నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి జ్ఞానం మరియు వ్యాపారం వంటి రిస్క్ ఉన్న చోట్ల ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. వయస్సు పెరిగే కొలది అత్యవసర నిధి మరియు భూమి, బంగారం వంటి సురక్షితమైన వాటిపై దృష్టి పెట్టాలి. మీ వయస్సును బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. యువకులు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు, కానీ పెద్ద వయస్సులో స్థిరత్వం ముఖ్యం. నిరంతర పర్యవేక్షణ. నియమం: రాజు తన కోశాగారాన్ని నిరంతరం పరిశీలించినట్లే మీ పెట్టుబడిని కూడా నిరంతరం పర్యవేక్షించండి. అన్వయం: ఒకసారి పెట్టుబడి పెట్టి వదిలేయవద్దు. మీ పెట్టుబడి సరైన మార్గంలో ఉందో లేదో ఎప్పటికప్పుడు సమీక్షించండి. పెట్టుబడిలో ఆలస్యమనేది ప్రమాదకరం. మార్కెట్ పరిస్థితులు మారుతున్నప్పుడు మీ పెట్టుబడి ప్రణాళికను మార్చుకోవడానికి సంకోచించవద్దు. పెట్టుబడిని పర్యవేక్షించడమంటే దాని విలువను, అది పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవడం. అనవసరమైన అప్పుతో పెట్టుబడి వద్దు. నియమం: రుణము తీసుకుని ధనమును పెంచుట అగ్నిపై ఆశ పెట్టుట లాంటిది. అన్వయం: మీ డబ్బుతో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అప్పు చేసి పెట్టుబడి పెడితే మార్కెట్ నష్టపోయినప్పుడు మీరు రెండింతలు నష్టపోతారు. పెట్టుబడి నష్టం ప్లస్ వడ్డీ భారం. ఈఎంఐ కట్టి పెట్టుబడి పెట్టడం చాణక్యుడి దృష్టిలో పెద్ద తప్పు. అప్పు కేవలం అత్యవసర పరిస్థితుల్లో లేదా అత్యంత సురక్షితమైన ఆస్తుల కొనుగోలుకు మాత్రమే తీసుకోవాలి. ముగింపు: మిత్రులారా, చాణక్యుడు చెప్పిన ఈ 3 చోట్ల మాత్రమే పెట్టుబడి పెట్టండి. మీ జ్ఞానం, నమ్మకమైన వ్యాపారాలు మరియు భూమి, బంగారం, తెలివిగా పెట్టుబడి పెట్టిన ధనమే మీకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. ఈరోజు మీ సంకల్పమేంటి? మీరు మీ ఆదాయంలో ఎంత శాతం జ్ఞానంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? సంకల్పం తీసుకోండి. కామెంట్లలో ఈరోజు నా సంకల్పం పెట్టుబడి అని టైప్ చేసి ఈ చాణక్య నీతిని పాటించండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత వీడియోలో చాణక్యుడు చెప్పిన అనవసర ఖర్చులను నియంత్రించడం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు తెలివిగా పెట్టుబడి పెట్టండి మరియు సంపదను సృష్టించండి. జై చాణక్య నీతి.